This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాలి టాపిక్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఈ నెక్స్ట్ 1.5 అవర్లో ఫస్ట్ 1 అవర్ వచ్చి మనం ఏం చేస్తామంటే విపిసి గురించి మాట్లాడతామండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 8:45 టైము, 9:45 దాకా వచ్చి మనం విపిసి క్రియేషన్ గురించి మళ్ళీ మాట్లాడతాం. ఎంత చేయగలిగితే అంత చేస్తాం, ఎందుకంటే ఆ తర్వాత నెక్స్ట్ 45 మినిట్స్ వచ్చి నా జీవితంలో కల్లా అన్నిటికంటే కష్టమైన క్లాసు ఏదేంటంటే మీ అందరికి వీడియో యాక్సెస్ ఇవ్వడం. బేసిక్గా అది ఎంత కష్టం మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో యాక్సెస్ గురించి మాట్లాడడం ఇది మనం చేస్తాం. ఓకే, అది ఈరోజు మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ పింగ్ చేస్తూ ఉంటారండి నాకు, ఎందుకంటే మనం మీటింగ్ ఐడి మార్చాం కాబట్టి ఇప్పుడిప్పుడే ఫీజ్ పే చేస్తూ వస్తుంటారు, కాబట్టి నేను మధ్యలో టక్కన ఆపి వాళ్ళకి మీటింగ్ ఐడి ఇచ్చి మళ్ళీ రావాల్సి వస్తుంది. సో ఇది ఈ రోజు మాత్రం అవుతుంది, మళ్ళీ అవ్వదు. సో కాబట్టి యూ నీడ్ టు అడ్జస్ట్. ఓకేనా. సో నిన్న మనం ఏం చేసాము, విపిసి గురించి మాట్లాడాం. అవునా. విపిసి గురించి నేను ఏం చేశాను, విపిసి అంటే మీకు ఒక లాజికల్ బౌండరీ అని చెప్పాను. ఓకే, మీకు ఒక రీజియన్ తీసుకోమని చెప్పాను. రీజియన్ వచ్చి యుఎస్ ఈస్ట్ 1 అని చెప్పాను. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే దానిలో 3 అవైలబిలిటీ జోన్స్ అని మీకు చెప్పున్నాను నేను పిక్చర్ లో వేసినట్టు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, మీకు కూడా అర్థం అవుతుంది. ఓకే, ఇమాజిన్. సో మనం వచ్చేది అవైలబిలిటీ జోన్స్ అండి. సో దీని పేర్లు ఏమిస్తాం, ఏజెడ్ హైఫన్ యుఎస్ హైఫన్ ఈస్ట్ హైఫన్ 1 ఏ అన్నాను. తర్వాత వచ్చి 1 బి, ఆ తర్వాత వచ్చి 1 సి అండి. మీరు చూసినట్లయితే మనకి 3 ఉన్నాయన్నమాట. సో రైట్ నౌ మనం ఒక విపిసి క్రియేట్ చేస్తాము. విపిసి క్రియేట్ చేసి అది ఎక్కడ క్రియేట్ అవుతుందో చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం యాక్చువల్గా. సో ఈ రోజు క్వశ్చన్స్ తీసుకోలేనండి నేను, బై ద వే. ఎందుకు అంటే మనకి ఇది చెప్పి తర్వాత మీ వీడియో యాక్సెస్ ఇవ్వాలి, తర్వాత ఇది కూడా వస్తామన్నమాట. ఓకే. ఓకే. ఓకే, సో ఒక్క నిమిషం అండి. ఎస్ సైడ్ ఎవరో పింగ్ చేస్తున్నారు. ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ, ఒక విపిసి క్రియేట్ చేయాలి యాక్చువల్గా మనకి. అవునా. సో నేను ఏం చేస్తాను, మనం ఆబ్వియస్ గా మీరు ఏంటంటే అంత ఫేవరెట్స్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఫేవరెట్స్ ఈ స్టార్ మార్క్ క్లిక్ చేసి అంటే లెఫ్ట్ సైడ్ లో వచ్చేస్తాయి మీకు. సో లెట్స్ గో. ఓకే, మీరు ఇక్కడ విపిసి చూసినట్లయితే మనకేంటంటే ఆల్రెడీ కొన్ని విపిసి మీ విషయంలో మీకు ఏముంటాయంటే ఒక సింగిల్ విపిసి ఉంటుందండి. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ as డిఫాల్ట్ విపిసి బై ద వే. అది వచ్చి మీకు డిఫాల్ట్ విపిసి అంటారు. యూ కెన్ ఇగ్నోర్ దట్. అది డిలీట్ చేసినా పోయేదేం లేదనమాట. మనం ఇప్పుడు ఒక కొత్త విపిసి క్రియేట్ చేద్దాం. సో కొత్త విపిసి క్రియేట్ చేసేటప్పుడు బై ద వే, కొత్త విపిసి క్రియేట్ చేసేటప్పుడు మీకు మీ దగ్గర ఉండాల్సింది ఏంటంటే ఆ విపిసి పేరుకు మీ దగ్గర ఆ విపిసి పేరు ఉండాలండి. ఓకే, ఆ విపిసి పేరు ఉండాలి. ఆ తర్వాత దానికి మనం ఇవ్వాలనుకుంటున్న సైడర్ బ్లాక్ అంటే ఏ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ మనం ఇవ్వాలి అని చెప్పి కూడా దానికి మన దగ్గర ఉండాలన్నమాట యాక్చువల్ గా. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇక్కడ, ఆ విపిసి పేరు ఏమి ఇస్తాను ఇక్కడికి వచ్చి నేను, AWS B27 అండి. అదే మీ బ్యాచ్ పేరు బై ద వే. ఓకే, దీంట్లో AWS B27. దీంట్లో కృష్ణమోహన్ ఐపీఎస్ ఎవరో మీకే తెలియాలి ఉన్న వాళ్ళలో. సో లాస్ట్ లో తెలుస్తుందండి ఎవరు ప్రాక్టీస్ చేస్తారో అంతా కూడా. సో అప్పుడు నేను చెప్తాను. సో నేనేం చేస్తాను, B27 విపిసి అంటాను. ఇక్కడ ఏమిద్దాం మనం, 10 డాట్, మీరు 10 డాట్ ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, 172.16 ఇచ్చుకోవచ్చు, 192. నేను 10 డాట్ ఇవ్వడం నాకు అలవాటు. సో నేను ఏం చేస్తాను, 10.80.1 ఇవ్వాల్సిన పని లేదు, /16 అని ఇస్తాను. మీకు /16 అని ఇస్తాను అనమాట యాక్చువల్ మీరు చూసినట్లయితే. ఓకే, సో ఇచ్చి కింద వచ్చి నో, మనం IPv6 వాడమండి, యూ కెన్ ఇగ్నోర్ దట్. సో కిందకి వచ్చి మీరు ఏం చేస్తారంటే క్రియేట్ ఏ విపిసి అనండి. నౌ
మీరు క్రియేట్ ఏ విపిసి అన్నప్పుడు మీకు AWS B27 విపిసి క్రియేట్ అయిపోయిందండి. ఎక్కడ క్రియేట్ అయింది? ఏ అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ అయింది? ఎక్కడ క్రియేట్ కాలేదు. సైడ్‌లో ఇక్కడ క్రియేట్ అయింది అంతే బేసిక్‌గా. దానికి వాల్యూ లేదు. సో, మనం నిన్న చెప్పినట్టు మనకి ఒక విపిసికి వాల్యూ ఉండాలి అంటే దాంట్లో సబ్‌నెట్‌లు పెట్టాలి. దాంట్లో వచ్చి మీకు సబ్‌నెట్స్ పెట్టాలి యాక్చువల్‌గా. సో, కాబట్టి మనం ఏం చేస్తామంటే మీకు దాంట్లో మనం సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలండి యాక్చువల్‌గా. సో, కాబట్టి గుర్తుపెట్టుకోండి విపిసి పేరేంటి? మీకు విపిసి పేరొచ్చి మనం ఏం చేసాము AWS B27-VPC అని ఇచ్చాము. 10.80.0.0/16 ఇచ్చాను. దీని కింద సబ్‌నెట్‌లు క్రియేట్ చేయాలా. సో, సబ్‌నెట్టింగ్ ఏంది నిన్న చెప్పాను. ఈరోజు వీడియో యాక్సెస్ ఇస్తాను కాబట్టి మీరు చూసుకోవచ్చు. సో, 3 సబ్‌నెట్‌లు క్రియేట్ చేస్తానండి. వెబ్ సర్వర్స్ 10.80.2.0/24 యాప్ సర్వర్స్ తర్వాత 10.80.3.0/24 డీబీ సర్వర్స్ అంటాను. నౌ నార్మల్‌గా మనం ఏందంటే ప్రతి అవైలబిలిటీ జోన్‌లో కూడా 3 సబ్‌నెట్‌లు క్రియేట్ చేయాలి. బట్ రైట్ నౌ నేను ఏం చేస్తానంటే ఇదొచ్చి 1ఏలో క్రియేట్ చేస్తానండి. ఇది 1బిలో క్రియేట్ చేస్తాను. తర్వాత ఇక్కడికొచ్చి మీకు 1సిలో క్రియేట్ చేస్తాను. ఓకే. నౌ ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు విపిసి క్రియేట్ చేసినప్పుడు దీంతో కొన్ని డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతాయండి. దీంతో. అదేంటంటే దీంతో పాటు మీకు ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఒక నెట్వర్క్ ఏసీఎల్ క్రియేట్ అవుతుంది. ఒక డీహెచ్సిపి ఆప్షన్ సెట్స్ క్రియేట్ అవుతుంది. ఇది అవసరం లేదులెండి మనకి. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. వాటికి వన్ బై వన్ వస్తాను. స్టెప్ 1 ఏంటంటే మనం దీంట్లో సబ్‌నెట్స్ క్రియేట్ చేయడం. దానికంటే ముందొచ్చి మీరు విపిసి క్రియేట్ చేసినాక మీరేం చేస్తారంటే ఇక్కడికొచ్చి యాక్షన్స్‌కొచ్చి ఇక్కడొచ్చి ఎడిట్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అని చెప్పి ఇది కంపల్సరీగా ఎనేబుల్ చేయండి. ఇది ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుందంటే సర్వర్స్‌కి మీకు మీ పబ్లిక్ ఐపీలకి పేరు రాదు. అదేందో చెప్తాను. బట్ ఎనేబుల్ చేయండి. ఓకే. సరే ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనకేం కావాలా? నేను సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలా. అవునా? సో, AWS B20 ఇది కాపీ చేస్తాను బై ద వే. సబ్‌నెట్‌లు 3 సబ్‌నెట్ మనం చెప్పిన సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి. సరే. మనకి లెట్ ఇట్ కమ్. సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తానంటే సబ్‌నెట్స్ దగ్గర మీరు ఫిల్టర్ చేశారనుకోండి విపిసి ఐడీ ఇచ్చి ఆబ్వియస్‌గా మీకొచ్చి విపిసి ఐడీ ఉంటుంది గానీ బట్ సబ్‌నెట్స్ అన్నీ ఎంప్టీగా ఉంటాయండి. మీరు గమనించినట్లయితే మీకు సబ్‌నెట్స్ అన్నీ ఎంప్టీగా ఉంటాయన్నమాట. సో, కాబట్టి మనం దీంట్లో 3 సబ్‌నెట్‌లు ఇందాక మీకు చెప్పినట్టు వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్, డీబీ సర్వర్స్ అని 3 క్రియేట్ చేస్తాం. సో, ఎందుకు సెర్చ్ కాలేదు? ఓకే. సో, ఎంప్టీగా ఉంచుకోండి. ఏం లేవు. సో, నేనేం చేస్తాను క్రియేట్ ఎ సబ్‌నెట్ అంటాను. క్రియేట్ ఎ సబ్‌నెట్ అని చెప్పి కిందకొచ్చి నేను ఓకే. B27 సెలెక్ట్ చేసి సో, చూడండి 80 ఉంది. ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను వెబ్ సర్వర్స్ అనిచ్చి కిందకొచ్చి దీని దగ్గర యూఎస్ ఈస్ట్ 1A సెలెక్ట్ చేసి ఓకే. ఇక్కడికొచ్చి ఏం చేస్తాము 10.80.1.0/24 అని ఇచ్చామనుకోండి. మీకు ఇలా క్రియేట్ చేసి నేనేం చేస్తాను క్రియేట్ ఎ సబ్‌నెట్ అంటాను. మీకు సబ్‌నెట్ క్రియేట్ అవుతుంది. ఓకే. అలాగే మీకు ఇంకో సబ్‌నెట్ క్రియేట్ చేస్తాను బై ద వే. మళ్ళీ కూడా 27 అని ఇచ్చి మనం వచ్చి ఇక్కడ 20 సెలెక్ట్ చేసుకొని కిందకొచ్చి నేనేం చెప్పాను ఒకసారి సబ్‌నెట్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఇంకా క్రియేట్ చేయడానికి ఉండదండి. సో, /24 అని ఇచ్చి సో, కిందకొచ్చి నేనేం చేస్తాను 1B అని ఇచ్చి సారీ సబ్‌నెట్ నేమ్ అండి ఇది. యాప్ సర్వర్స్ అని ఇచ్చి ఇలా ఇచ్చి క్రియేట్ సబ్‌నెట్ తర్వాత ఫైనల్‌గా మళ్ళీ ఇక్కడికొచ్చి మళ్ళీ ఇలా ఇచ్చి కిందకొచ్చి సబ్‌నెట్ 3 అని ఇచ్చి
1C అని ఇచ్చి సారీ సబ్నెట్ 3 కాదు కదా, మన ఏంది డిబి సర్వర్స్ కదా, డిబి సర్వర్స్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి 1C సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను 3.0 ఇచ్చి క్రియేట్ సబ్నెట్ అన్నాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను 27 అంటే మనకు వచ్చి మీరు చూస్తే దీంట్లో 27లో ఏమొస్తుంది, ఇక్కడ మీరు చూస్తే సబ్నెట్ ఇవన్నీ కూడా ఓకే లేదు విపిసి ఇద్దాం యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను AWS B 27 అంటే మీరు చూసినట్లయితే AWS B27 తో మీకు వెబ్, యాప్, DB ఉన్నాయి. అలాగే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1A 1B 1C. సో మీరు అనుకుంటారు అదేంటి సార్ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ లో ఒక సబ్నెట్ క్రియేట్ చేయొచ్చా, మల్టిపుల్ సబ్నెట్స్ క్రియేట్ చేయకూడదు అనేది మీకు క్వశ్చన్. అంటే అదేం లేదండి, క్రియేట్ చేయొచ్చు. నేనేం చేస్తాను క్రియేట్ సబ్నెట్ అని చెప్పి ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 1A సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను వెబ్ సర్వర్స్ -2 అని ఇచ్చి కిందకు వచ్చి సేమ్ ఇక్కడికి వచ్చి నేను 1Aనే సెలెక్ట్ చేసి, కాకపోతే సేమ్ ఐపీ రేంజ్ వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఐపీ రేంజ్ వాడడానికి లేదు. సో ఇక్కడ వచ్చి 4.0 తీసుకొని ఇక్కడికి వచ్చి క్రియేట్ సబ్నెట్ అంటాను. ఇక్కడ క్రియేట్ సబ్నెట్ అంటాను యాక్చువల్గా మీకు. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, మీకు వస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను క్లియర్ చేసుకొని సో AWS B27 అన్నాను అనుకోండి. యాక్చువల్గా మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి AWS B27 అన్నాను అనుకోండి. ఓకే, మీరు రైట్ లో చూస్తే వెబ్ సర్వర్స్ ఉన్నాయి. వెబ్ సర్వర్స్ సో మీ కాంటే ఇది ట్యాగ్ ఏనండి. బేసిక్గా ఈ పేరుకి పెద్ద వాల్యూ లేదు యాక్చువల్గా, గుర్తుపెట్టుకుంది. ఏంటంటే మన కోసం అండ్ AWS అసలు పట్టించుకోదు మీరు ఏ పేర్లు ఇస్తున్నారని యాక్చువల్గా. ఎందుకంటే దానికంటే ప్రతి ఒక్క సబ్నెట్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని చేసుకుంటుంది తప్పితే మనకు తెలియదు. రైట్ లోకి వచ్చాను అనుకోండి, మీరు గమనించైతే 1A 1A BC ఉన్నాయి చూసారా, మీకు అంతా కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎస్ నార్మల్గా రియల్ టైంలో ఏం చేస్తాము, మీకు ప్రతి అవైలబిలిటీ జోన్ లో కూడా వెబ్, యాప్, DB అని పెట్టుకుంటూ వెళ్తామండి. ఎందుకంటే సర్వర్ సపరేట్ పెట్టుకోవాలి కదా, అందుకని పెడదాం. బట్ టెస్టింగ్ కోసం మనం ఏం చేశానంటే మీకు 3 అవైలబిలిటీ జోన్ లో 3 సబ్నెట్లు క్రియేట్ చేశాను. మీకు అలా కాదు ఒక అవైలబిలిటీ జోన్ లో మల్టిపుల్ సబ్నెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి మీకు ఏంటంటే మీకు వెబ్ సర్వర్స్ 2 అని చెప్పి తీసుకెళ్లి 1Aలో పెట్టాను. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమైపోయింది, మనకి VPC క్రియేట్ చేసాం. అంటే మీరు గమనించినట్లయితే నేను ఒక VPC క్రియేట్ చేసి మీరు చూసినట్లయితే 3 అవైలబిలిటీ జోన్ లో 3 సబ్నెట్లు క్రియేట్ చేశానండి. అంటే ఏంటి, ఈ VPC AWS B27 అనే VPC మీకు అవైలబిలిటీ జోన్ 1Aలో ఉంది, 1Bలో ఉంది, 1Cలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే ఓకే బానే ఉంది, దీని లోపల కొన్ని సర్వర్స్ పెట్టామనుకోండి, యూనిక్స్ ఆర్ లైనక్స్ ఆర్ డజంట్ మ్యాటర్, మనం పెట్టామనుకోండి, అటువంటప్పుడు ఆ ట్రాఫిక్ బయటికి పోవాలి కదా. మరి ఎలాగా, సో ట్రాఫిక్ అనేది బయటికి పోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క VPC కూడా కంపల్సరీగా ట్రాఫిక్ అనేది ఇంటర్నెట్ కు పోవాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది ఏమన్నా ఉందంటే అది వచ్చి మనకి ఇంటర్నెట్ గేట్వే అంటామండి. దాన్ని షార్ట్ ఫామ్ లో మనం ఏం పిలుస్తామంటే మీరు చూసినట్లయితే ఇంటర్నెట్ గేట్వే అంటాం. మనకి ఇంటర్నెట్ గేట్వే అంటాను. సో దీన్ని మనం ఏం పిలుద్దాం, ఇక్కడికి వచ్చి VPC ఇంటర్నెట్ గేట్వే షార్ట్ ఫామ్ లో వచ్చి IGW అందాం. సో ఈ IGW ఆర్ ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది, ఒక VPCకి ఒక్క ఇంటర్నెట్ గేట్వేనే ఉంటుందండి. ఆ ఇంటర్నెట్ గేట్వే మూలంగా ఎలాగైతే ఇంటికి ఇప్పుడు ఒక ఇల్లు తీసుకున్నారు అనుకోండి, ఒక ఇంటికి ఎన్ని మెయిన్ గేట్లు ఉంటాయి, ఇన్స్టిట్యూషన్ కైనా దేనికైనా కూడా, ఒక పెద్ద కాలేజ్ కైనా యూనివర్సిటీకైనా, సో మెయిన్ గేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, రాజద్వారం ఒకటి ఉంటుంది, దాని నుంచి అందరూ వస్తుంటారు పోతుంటారు, సబ్ గేట్స్ ఉంటాయి, బట్ మెయిన్ గేట్ VPCకి వచ్చి మెయిన్ గేట్ వచ్చి మనకి ఇంటర్నెట్ గేట్వే. సో ఏదన్నా ట్రాఫిక్ ఇంటర్నెట్ కి పోవాలన్నా, ఇంటర్నెట్ నుంచి ఎవరైనా లోపలికి రావాలన్నా కూడా ఇంటర్నెట్ గేట్వే ద్వారానే పోవాలి. ఒక VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వేనే ఉంటుంది. సో అది క్రియేట్ చేసి అటాచ్ చేయాలి. దానికి ఏం చేస్తాను, ఇక్కడికి వస్తానండి ఇంటర్నెట్ గేట్వేకి వచ్చి మీకు, సో ఇక్కడికి వచ్చి నేను AWS B27 అంటే ఏం లేదుగా, క్రియేట్ గేట్వే.
సో ఇక్కడికి వచ్చి AWS B27 VPC-IGW అందాం అని చెప్పి నేను ఇట్లా క్రియేట్ అన్నాను అనుకోండి. ఇక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చి అటాచ్ టు VPC అని చెప్పి మనం ఏం చేయొచ్చు, AWS B20 అంటే ఏ VPCలకి అయితే ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యి ఉండదో అది మాత్రమే ఇక్కడ కనిపిస్తుందండి. సో మనకి ఇది ఒక VPC ఉంది పాతది, ఇది మనం క్రియేట్ చేసిన కొత్త VPC దానికి ఇంకా అటాచ్ చేయలేదు కాబట్టి మీకు కనిపించింది. సెలెక్ట్ చేసి అటాచ్ గేట్వే అనండి. డన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేస్కి వెళ్ళి మనం 27 అంటే మీరు చూసి ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యింది. దేనికి అటాచ్ అయ్యింది? ఈ VPCకి. ఓకే, బానే ఉంది. సో నెక్స్ట్ లెవెల్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇది అన్నిటికంటే కన్ఫ్యూజన్. నెక్స్ట్ మనం మాట్లాడబోయేది రౌటింగ్ గురించి మాట్లాడాలండి. ఓకే, రౌటింగ్ లో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రౌటింగ్ టేబుల్, ఇంకోటి వచ్చి రౌట్స్. ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. మీరు VPC క్రియేట్ చేసినప్పుడే, బై ద వే, మీరు VPC క్రియేట్ చేసినప్పుడే దాంతో మీకు ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయి ఉంటుంది. మీరు చూస్తే VPC క్రియేట్ చేసినప్పుడే ఒక రౌటింగ్ టేబుల్ కింద రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళాం అనుకోండి. రౌటింగ్ టేబుల్స్కి వెళ్ళి నేను ఇది సెర్చ్ చేస్తే నాకు డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ ఒకటి వస్తుంది. ఇక్కడికి వెళ్తాను, ఇక్కడికి వచ్చి ఇది ఇచ్చి ఎంటర్ కొడితే మీరు చూస్తే డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ అనమాట. ఇది దీని గురించి మళ్ళీ మాట్లాడదాము, బట్ నాకు ఇది యూస్ చేయడం ఇష్టం లేదు. సో నేను ఏం చేస్తానంటే క్రియేట్ ఎ రౌటింగ్ టేబుల్ అని చెప్పి AWS B27 ఓకే మెయిన్ టేబుల్ ఆర్ మెయిన్, సింపుల్ గా మెయిన్ రౌటింగ్ టేబుల్ అంటారండి. మెయిన్ రౌటింగ్ టేబుల్ అని చెప్పి నేనేం చేస్తానంటే తీసుకెళ్ళి మనకి ఎక్కడుంది AWS B27 కి అటాచ్ చేస్తాను. ఓకే, సరే క్రియేట్ చేశారు. అసలు ఏంటిది, దీనివల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని నేను ఏ విధంగా పోలుస్తానంటే, రౌటింగ్ టేబుల్ వచ్చి మీకు వచ్చి రౌటింగ్ టేబుల్ వచ్చి హైవే మీద మనకుండే గ్రీన్ సైన్ బోర్డ్ అనుకోండి, NHA హైవేస్కి వెళ్ళారు అనుకోండి బేసిక్ గా. సో మీకు గ్రీన్ ఉంటాయన్నమాట. దాని లోపల మీకు డైరెక్షన్స్ ఉంటాయి కదా, రౌట్స్ వచ్చి డైరెక్షన్స్ అన్నమాట. సో దీన్ని ఈ ఎనాలజీ అంటే ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం అనుకోండి. లెట్స్ డూ వన్ థింగ్. ఎక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఎవరు ఉండాలి మన దగ్గర NHA లో పనిచేసే వాళ్ళు ఉన్నారా, జాయిన్ అయ్యాడా? ఓకే, సో ఈ సైన్ బోర్డ్ తీసుకున్నాం అనుకోండి. సో ఏదైనా ఒక సైన్ బోర్డ్ తీసుకొని డిస్కస్ చేద్దాం యాక్చువల్ గా. ఓకే, సో ఓకే, లెట్స్ టేక్ దిస్ వన్. ఓకే, మరి లెట్స్ టేక్ ఎ బిగ్గర్ వన్. సో సైన్ బోర్డ్ అనేది ఏం చేస్తుందండి మీకు యాక్చువల్ గా? సో మీకు దారి చూపిస్తుంది. సో లెట్ మీ గో టు టూల్స్ కి రండి. ఎప్పుడన్నా కూడా మీరు పెద్ద ఇమేజెస్ పెద్దవి కావాలనుకుంటే టూల్స్ కి వచ్చి మీరు ఏం చేస్తారంటే సైజ్ కి రండి. సైజ్ కి వచ్చి లార్జ్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, రైట్. సో ఏదో దగ్గరగా ఉంది మన ఊరికి, ఇది తీసుకుందాం. ఓకే, సో మీరు ఇది చూసారనుకోండి. సో ఇది మీరు చూస్తే, సో హింజవాడి ఏంటంటే పూణేలో మనకి ఏంటంటే వైట్ ఫీల్డ్ ఎలాగో, ఎలక్ట్రానిక్ సిటీ ఎలాగో హింజవాడి అది మనకి పూణేలో. సో పూణే ఇది, ముంబై ఇది. సో బేసిక్ గా ఇమాజిన్ దిస్ ఈస్ అ రౌటింగ్ టేబుల్. ఇది ఒక రౌటింగ్ టేబుల్ తీసుకోండి. అంటే ఏంటి, మనం క్రియేట్ చేసిన రౌటింగ్ టేబుల్. దాంట్లో ఈచ్ వన్ ఈజ్ అ రౌట్ అండి. ఈచ్ వన్ అంటే ఏంటి, నాకు ఇంటర్నెట్కి పోవాలంటే ఇటు పోవాలి బై ద వే. ఓకే, అలా కాకుండా మీకు వేరే VPC పీరింగ్కి పోవాలంటే ఇటు పోవాలి, అలా కాకుండా VPN కనెక్ట్ పోవాలంటే ఇలా పోవాలి. సో ఇలా డైరెక్షన్స్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాం, రౌట్ టేబుల్ వల్ల ఉపయోగం ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ బోర్డు ఉందనుకోండి, ఈ బోర్డు ఎంటీగా ఉందనుకోండి, ఎవరికి ఉపయోగం? ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని కొత్తగా ఒక పెద్ద మాల్ కట్టారు. ఓకేనా, పెద్ద చాలా పెద్ద మాల్ కట్టారు అనమాట. నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఆ మాల్ మధ్యలో వదిలిపెట్టేస్తానండి.
మాల్ మధ్య వదిలిపెట్టేస్తాను. మిమ్మల్ని ఏమి సైన్ బోర్డ్స్ ఏం లేవు. ఫుడ్ కోర్ట్ అయినా, లేకపోతే రెస్ట్ రూమ్స్ అయినా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ అయినా, మనకన్నీ ఉంటాయి గదా! గేమ్ ఏరియా అయినా గూడా పైన ఉంటాయి గదా! అలాంటియి ఏమీ లేవనుకోండి. మిమ్మల్ని మిడిల్ ఆఫ్ ద మాల్ వదిలిపెట్టేసి, ఓకే. మీరొక్కరే ఉన్నారు. మిమ్మల్ని బయటికి రమ్మంటే ఏం జేస్తారు? మనమంటే మనుషులం గాబట్టి మనకి బుర్ర వాడతాము. మనం ఏం జేస్తాము? ఆటోమేటిక్‌గా చెక్ చేస్తాము. ఏ డోర్ ఎక్కడుంది? ఏంటి అని జెప్పి ఫస్ట్ టైమే కనుక్కోంగా. మనం చిన్నగా ఏందంటే అన్నీ చేసి మొత్తం చివరికి కనుక్కుంటాం. మరి మనుషులమైన మనకే అంత ఇబ్బందున్నప్పుడు, మరి మెషిన్స్‌కి చెప్పాలి గదా! ఏది ఎటు పోవాలని జెప్పి. ఏ ట్రాఫిక్ ఎటు పోవాలి అని చెప్పేదే రౌటింగ్ టేబులు. ఓకే. ఈ రౌటింగ్ టేబుల్‌కి మనం ఏం యాడ్ చేయొచ్చంటే, సబ్‌నెట్స్‌ని యాడ్ చేయొచ్చు. ఇక్కడికొచ్చి ఎడిట్ సబ్‌నెట్స్ అని అసోసియేషన్స్ అని చెప్పి, మనం క్రియేట్ చేసిన 4 సబ్‌నెట్‌లు ఉన్నాయి గదా! ఆ 4 సబ్‌నెట్‌లు గూడా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి సేవ్ అంటాను. అంటే ఏమవుతుందంటే, ఇక మీదట ఈ 4 సబ్‌నెట్‌లు ఈ రౌటింగ్ టేబుల్‌ని వాడుకుంటాయి. ఓకే. అంటే ఎలా చెప్పొచ్చంటే, ఇదిగోండి అన్ని గూడా అన్ని 4 వీలర్‌లు గూడా ఈ రోడ్ వాడుకోవాలి అని చెప్తాను చూసారా? అలాగే సేము ఈ సబ్‌నెట్స్ అన్ని గూడా ఈ రౌటింగ్ టేబుల్‌ని వాడుకోవాలా? అయితే రౌట్‌కొచ్చామనుకోండి. ఈ రౌట్‌కొస్తే మీకు డిఫాల్ట్‌గా ఇది చాలా మందికి కన్‌ఫ్యూజన్ అండి. ఇది కొంచెం జాగ్రత్తగుండండి. ఇక్కడికొస్తే డెస్టినేషన్ ఇలా ఉంటుందన్నమాట. నేను అందుకే ఇక్కడికో పిక్చర్ ఏస్తాను. పిక్చర్ ఏయడమే గాకుండా ఓ పని జేస్తాను. లెట్ మీ డ్రాగ్ థిస్ లిటిల్ డౌన్. మీకు ఇంటర్నల్ రౌటర్ గూడా ఉండాలి గదా! సో, అందుకని నేనేం జేస్తాను. ఓకే. సో, ఇక్కడ నేనేం జేస్తాను, ఒక రౌటర్ డ్రా జేస్తానండి. ఇమాజిన్ థిస్ ఈస్ బేసికల్లీ ద ఇంటర్నల్ రౌటర్. మనకి యాక్సెస్ ఉండదు. బట్ దిస్ ఈస్ ఎ ఇంటర్నల్ రౌటర్. ఓకే. వీపీసీ ఆర్కిటెక్చర్‌లో. సో, నేనేం జేస్తాను, ఏడబ్ల్యూఎస్ ఇంటర్నల్ రౌటర్ అండి, రూటర్ అండి, మీ ఇష్టం. మీకు ఏది కావాల్సి అది అనుకోండి యాక్చువల్‌గా. ఇంటర్నల్ రౌటర్ అంటాను. ఈ ఇంటర్నల్ రౌటర్ ఏమైంటుందంటే మీకు వీపీసీలో అన్ని సబ్‌నెట్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే వీపీసీలో ప్రతి ఒక్క సబ్‌నెట్ గూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అందరూ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేనిక్కడ లెట్ మీ డూ వన్ థింగ్. ఈ వీపీసీ పేరుంది చూసారో దీన్ని కొంచెం పైకి మూవ్ చేద్దాం ఆగండి. కింద కంటే ఇది ఔట్ సైడ్ మూవ్ చేస్తే ఈజీగుంటుంది. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ 3 సర్వర్‌లు పెట్టారండి. మీకు ఐపీ రేంజెస్ తెలుసు. నేను స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలే. ఐపీ రేంజెస్ ఏం వాడాం? ఫస్ట్ సబ్‌నెట్‌కి 10.80.1.0/24 అవునా? ఇది మనం ఫస్ట్ అవైలబిలిటీ జోన్‌లో క్రియేట్ చేసిన ఆఫ్‌కోర్స్ ఇంకోటి గూడా ఉంది. ప్రస్తుతం ఇదొకటి తీసుకుందాం. 4 గూడా ఉంది. బట్ ఎనీవే ఇదొచ్చి 2.0. సో, మీరు చూస్తే 1.0, 2.0, 3.0 అని చెప్పి మీకేముందంటే 3 ఉన్నాయండి యాక్చువల్‌గా. ఇప్పుడు దీని లోపల మీరు గమనించినట్లయితే ఐయామ్ గోయింగ్ టు డూ సంథింగ్ లైక్ థిస్. 3 సర్వర్‌లు క్రియేట్ చేశాననుకోండి. ఓకే. లైనక్స్ అయ్యుండొచ్చు, విండోస్ అయ్యుండొచ్చు, డజంట్ మ్యాటర్ అండి. 3 సర్వర్‌లు క్రియేట్ చేశాననుకోండి. ఆబ్వియస్‌గా దీని ఐపీలు ఏమవుతాయండి? ఐపీలు ఏమొస్తాయి? ఏదైనా అయ్యుండొచ్చు. బట్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది మీకు ఈ ఐపీలు మీరు గమనించినట్లయితే 10.80.1 ఇది కాన్స్టెంట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ సబ్‌నెట్‌లో పెట్టాం కాబట్టి 10.80.1 దగ్గర నుంచి మీరు 4 నుంచి ఎక్కడి దాకా చేసుకోవచ్చు. నేను 100 అని ఇస్తానండి. మీరు గమనించినట్లయితే మన ఈ వీఎం ఈ ఈ ఈ సర్వర్ యొక్క ఐపీ 10.80.1.100 అంటాను. ఇక్కడికొచ్చి 2.100 అంటాను. ఇదొచ్చి 3.100 అంటాను. అంటే ఈ 3 సర్వర్‌లు ఉంటాయన్నమాట. ఈ 3 సర్వర్‌లు కూడా ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే ట్రాఫిక్ రౌటింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? ఆబ్వియస్‌గా ఇట్లొచ్చి ట్రాఫిక్ ఇక్కడి నుంచి ఇలా జరుగుతుందండి. నౌ లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వెషన్ యాక్చువల్‌గా. ఓకే. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వెషన్. క్వెషన్ కాదు. ఇప్పుడు 10.80 1.100 ఉంది. ఇదేం చేయాలంటే 3.100కి ఒక ఫైల్ పంపించాల. సింపుల్‌గా అనుకుందాం. అప్పుడు ఇక్కడ ఇదేమవుతుంది? ఇది సోర్స్ అవుతుందండి. అంటే ఇది పంపిస్తుంది కాబట్టి ఇది సోర్స్ అవుతుంది. ఇది రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఇది డెస్టినేషన్ అవుతుంది. ఓకే.
సేమ్ అలాగే 1.100 2.100 పోవాలనుకున్న ఇది డెస్టినేషన్ అవుతుంది. మీరు చూసారంటే డెస్టినేషన్ వచ్చి 10.80 అని ఉంది చూడండి. 10.8 స్టార్ట్ అవుతుంది. అన్ని ఆబ్వియస్ రీజన్స్ కదా! ఇప్పుడు మనం VPC లోపల ఏ సర్వర్ క్రియేట్ చేసినా కూడా అది 10.80 తోనే స్టార్ట్ అవుతుందండి. మీకు IP అడ్రస్. కాబట్టి మీరు పంపించిన ఏ సర్వర్ పంపించాలనుకున్నా కూడా డెస్టినేషన్ IP 10.80 ఉంటుంది. అదే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు పంపించాల్సిన అడ్రస్ 10.80 అంటే అది లోకల్ కదా! కాబట్టి అది లోకల్ రౌట్ అంటున్నారు యాక్చువల్‌గా. లోకల్ రౌట్ అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ అన్నమాట. ఇప్పుడు మీరు హాస్టల్‌లో చదువుకున్నారనుకోండి. హాస్టల్ క్యాంపస్ ఉంటుంది యాక్చువల్‌గా. అవునా? సో, మీరు కాలేజ్ టు హాస్టల్ ఉందనుకోండి. ఓకే. సో, కాలేజ్ టు హాస్టల్ వచ్చి మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్‌లో మీరు చదువుకొనుంటే హాస్టల్స్‌లో మీరు బయటికి పోవాల్సిన పని లేదు. అవునా? కాలేజ్ వచ్చి రైట్ సైడ్‌లో ఉంటే హాస్టల్ లెఫ్ట్ సైడ్‌లో ఉంటుంది. మీరు ఇంటర్నల్‌గానే వెళ్ళిపోవచ్చనమాట. సో, కాబట్టి ఇమాజిన్ అంటే ఏంటి? కాలేజ్ అయినా 10.80లో ఉంది. హాస్టల్ అయినా 10.80లో ఉంది. మీరు కాలేజ్ నుంచి హాస్టల్‌కి పోవాలనుకున్నా, హాస్టల్ నుంచి కాలేజ్‌కి రావాలనుకున్నా గూడా ఇంటర్నల్‌గానే గదా! అదే లోకల్ రౌటు. 10.80 అంటే మీరేం చెప్తున్నామంటే, చూడు బాబు మన దగ్గరున్న సర్వర్‌లు 10.80 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10.80, 1.100 వచ్చి 2.100కి, 3.100కి కనెక్ట్ అవ్వాలనుకో, నువ్వు చూడండి ఇప్పుడు 10 ఇదొచ్చిందనుకోండి. ఇది ఇలా వచ్చి ఇలా పోవాలా? ఇలా వచ్చి ఇలా రావాలా? అవసరం ఏంటి? నేనేం ఎగ్జాంపుల్ చెప్తానంటే ఇమాజిన్ బేసిక్‌గా కోవిడ్‌లో మీరు బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకున్నారనుకోండి. బిర్యానీ చేయడం నేర్చుకున్నారు. మీ ఎదురింటోడిని బాధ పెట్టాలని చెప్పి మీరు బిర్యానీ బాగా వండి అతనికి ఇవ్వాలి సండే. ఇద్దాం అనుకున్నారు. ఇమాజిన్ మీరు నాలాగా ఒక 10థ్ ఫ్లోర్‌లో ఉన్నారనుకోండి. అనుకుందాం. ఓకే. ఉన్నారనుకోండి. సో మీరేం చేస్తారు? బిర్యానీ తీసుకెళ్ళి లిఫ్ట్‌లో కిందకెళ్ళి, మళ్ళీ మెయిన్ గేట్‌కెళ్ళి, మళ్ళీ మెయిన్ గేట్‌లో మళ్ళీ యూ టర్న్ కొట్టి వెనక్కొచ్చి, మళ్ళీ లిఫ్ట్‌లో నుంచి పైకొచ్చి మళ్ళీ ఇస్తారా? సో బేసిక్‌గా ఫస్ట్ దాన్ని పిచ్చితనం అంటారు. తర్వాత ఇది బిర్యానీ తినక ఎలాగో పోతాడు. అవునా? సో కాబట్టి అది అన్నెసెసరీ గదా! సో ఎందుకు నేను ఇలా రావాలి? ఇక్కడి నుంచి సమంత అన్నప్పుడు ఇలా నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎలా రావాలండి అంటుంది చూసారా? అలా ఉంటుంది మీరు చేసే పని. అవసరం ఏంటి? సో దాన్నే లోకల్ రౌట్ అంటుంది యాక్చువల్లీ ఇక్కడ. అంటే అర్థం ఏంటి మనకిక్కడ? ఇక్కడి నుంచి మనం సింపుల్‌గా ఈ లోకల్‌గా ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోవచ్చు. మెయిన్ గేట్‌కి పోవాల్సిన పని అంటే ఇంటర్నెట్‌కి గేట్‌వేకి పోవాల్సిన పని లేదు. అదే బేసిక్‌గా లోకల్ రౌటు. వీపీసీ లోపల కమ్యూనికేషన్ జరుగుతుందనుకోండి. వీపీసీ లోపల ఒక సర్వర్ 2 సర్వర్‌లు ఉండొచ్చు, 200 సర్వర్‌లు ఉండొచ్చు. వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు ఆ లోకల్ రౌట్ వాడతాయి. ఓకేనా అండి? ఇది క్లియరా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్లియరా? ఎనీ క్వెషన్స్ హియర్? Harsha, this is Vijay here. ఆహా! Say for example, మనం ఎంటైర్ /16 ఇచ్చాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం క్రియేట్ చేసిన సబ్నెట్ రేంజ్ ఇవ్వచ్చా? సే ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్ సర్వర్ సబ్నెట్ షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ DB సర్వర్ సబ్నెట్ అంటాము. అప్పుడు ఆ అవన్నీ సబ్నెట్ విజయ్ అవి మళ్ళీ మాట్లాడదాం. యా సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నేను కవర్ చేస్తాను. నాకు కావాల్సింది ఏందంటే వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఫైండ్ ఔట్ ఈస్ లోకల్ రౌట్ అంటే అర్థమైందా అందరికి? I mean, ఎస్ one ఫర్ మీ thing. ఎస్. హర్ష So, గారు అసలు లాస్ట్ చెప్తారా? అది డిస్కనెక్ట్ అయింది నాది. ఏమన్నారు? నాది లాస్ట్ 2 మినిట్స్ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ రీజాయిన్ అయ్యాను. మీరు లాస్ట్ లో ఏం చెప్పారు ఒకసారి రిపీట్ చేస్తారా? సో నేను మళ్ళీ రిపీట్ చేయనండి. ఓకేనా? సో కనెక్షన్ మీరు చూసుకోవాలి. సో మిగతా వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు. సో మీకు Harsha, if you సో don't mind, a diagram okay. So 10.80.1.100 నుంచి to bypass 2 and go to 3, ఎట్లా అయింది? How was it connecting from 1 to 3? మీకు I missed. ఇంటర్నల్ గా రౌటర్ ఉంటుందండి. ఓకే. Yeah. సో అది మీకు కనిపించదు. ఓకే. సో మీకు 10.80 1.100 నుంచి మీకు ఇలా వచ్చిందనుకోండి. ఇంటర్నల్ గా ఇప్పుడు మీరు ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 సర్వర్లు కూడా ఒకే VPS లో ఉన్నాయి. అవునా? ఫస్ట్ Yeah. పాయింట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే VPS లో ఉన్నాయి కాబట్టి అడ్రస్ రేంజెస్ అన్ని కూడా ఒకటే ఉంటాయి. 10.80 కాకపోతే సబ్నెట్లు మారుతుంటాయి. కాబట్టి ఈ ఒక VPC లోపల 3 సర్వర్లు ఉన్నా, 30 సర్వర్లు ఉన్నా, 300 సర్వర్లు ఉన్నా కూడా ఒకదానికి కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే మీకు ఏం జరుగుతుంది? త్రూ ఇంటర్నల్ గా మీకు ఇందాక ఇంటర్నల్ రౌటర్ అని చెప్పాను చూసారా? అది మీరేం చేయాల్సిన పనిలే. మీరేమి రౌటింగ్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. మీరేం చేయాల్సిన పని లేదు. ఇది ఇంటర్నల్ రౌటరు. ఇది మీరు హ్యాండ్ ఓవర్ లో ఉండదు. AWS హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఓకే. సో కాబట్టి దాన్నే మనం ఇక్కడ రౌటింగ్ టేబుల్‌లో ఏమంటామంటే
ఇక్కడ దీన్ని ఈ విధంగా అంట లోకల్ రౌట్ అంటాము. అర్థమైందా మేడం? మీకు అర్థమైందండి? అదే అర్థమైంది, కానీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ ద సబ్నెట్స్ అన్నారు కదా. ఒకటేమో సెండింగ్ ఈజ్ లైక్ 10.80.1 ఫర్ ఎగ్జాంపుల్ అండ్ రిసీవర్ ఈజ్ 10.80.3. ఎస్. ఇప్పుడు ఆ 2 కి కనెక్ట్ కాకుండా హౌ డస్ ఇట్ గో ఫ్రమ్ 1 to 3? దట్ ఈస్ వాట్ ఐ వాస్ మిస్సింగ్ ఇట్. అసలు 2 కి ఎందుకు పోవాలండి? నేను ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళట్లేదు. పోతున్నప్పుడు మరి I mean, how is it is even bypassing? On what basis is it getting connected, going from 1 to 3 as sending and receiving? It's all నేను defined in the ఇక్కడ internal router. మీకు నేను ఇంటర్నల్ రౌటర్ అని 30 సార్లు చెప్పింది ఎందుకంటే అందుకే. ఓకే, దాని లోపల ఏం జరుగుతుందని మనకు అనవసరం, మీకు అనవసరం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే దానికి నేను ఈ లోపల పోయి తీసుకెళ్లి రౌటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది CCNA క్లాస్ అవుతుందండి, AWS క్లాస్ కాదు. ఓకే, సో కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇంటర్నల్ రౌటర్ కి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, IP అడ్రస్ అని దీనికి తెలుసు. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఎస్ ఎ రౌటర్. సో కాబట్టి ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అని చెప్పినప్పుడు, సో 10.80 1.100 వచ్చి 3.100 పోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తుంది. ఇది దీనికి తెలీదా ఇది ఎక్కడుందో 3.100? సో అప్పుడు పంపిస్తుంది. దట్స్ ఇట్, స్ట్రైట్ ఫార్వర్డే కదా. Okay. మీకు అర్థమైందా? అంటే ఇంటర్నల్ రౌటర్ సెట్ కరెక్ట్, సో ఎవ్రీథింగ్ ఇస్ డిఫైన్డ్. బట్ అంటే ఒకటేనంటే ఇప్పుడు 80.1 నుంచి త్రూ ఇంటర్నల్ రౌటర్ గోయింగ్ టు 80.3, either going from 1 to 2 or 1 to 3, is everything defined within the internal router? Where are we defining that? Is it part of the internal router? మీరు కేర్ఫుల్గా వినాలి నేను చెప్పేటప్పుడు, ఓకేనా? నేనేం చెప్పాను, AWS ఇంటర్నల్ రౌటర్ అండి, అది మనకి మన హ్యాండ్ ఓవర్ లో ఉండదు, మనం ఏం డిఫైన్ చేయము, అంతా AWS చూస్తుంది అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేశాను నేను. ఓకే, సో మనం కాన్ఫిగర్ చేయాలంటే నేను చెప్పేవాడిని మీకు ఇలా రౌటింగ్ చేయాలి అని చెప్పి, అది మీకు తర్వాత వస్తుంది. కాబట్టి VPC లోపల రౌటింగ్ ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఆ ఇంటర్నల్ రౌటర్ వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్గా. ఓకేనా? సో ఈ లోకల్ రౌట్ అనేది యూ డోంట్ నీడ్ టు డిఫైన్ ఎనీథింగ్. మీరు చేయాల్సిన ఒకే పని ఏంటంటే ఆ ఇంటర్నెట్ గేట్ అటాచ్ చేసుకోవడము, ఆటోమేటిక్ గానీ ఇంటర్నల్ గా రౌట్ అవుతాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఏమండి అందరికి లోకల్ రౌట్ ఈ 3 జోనల్స్ లో అండి, అవైలబుల్ జోనల్స్ లో మనం డిఫరెంట్ నెట్వర్క్ పెట్టాం కాబట్టి అన్ని సేమ్ నెట్వర్క్ ఉంటే అవి కమ్యూనికేట్ అవుతాయి కదా, మళ్ళీ రూటర్ కూడా అవసరం లేకుండా. రూటర్ ఎందుకు ఇక్కడ రిక్వైర్డ్ అయింది? నేను ఇది ఎందుకు పెట్టానంటే, రౌటరు మీ జ్ఞానాన్ని పెంచడానికి పెట్టానండి. ఓకేనా? సో మీ అందరికీ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని చెప్పి. ఆ రౌటర్ ఎందుకు ఉందంటే, నేను ఇది తీసేస్తే ఇది మీరే కొంచెం లాజిక్ ఆలోచించండి, ఇది తీసేసి ఎలా కనెక్ట్ అవుతాయి? రౌటరే లేదనుకోండి, ఓకే, మీ ఇంట్లో ఉంది, మీ ఇంట్లో 4 సిస్టమ్లు ఉన్నాయి, 4 సిస్టమ్లు ఉంటే అవి ఒకదానిలోనే కనెక్ట్ అయిపోతాయా? 4 ల్యాప్టాప్లు అన్ని ఒకటే నెట్వర్క్ లో ఉంటే కనెక్ట్ అవుతాయి. ఇట్ డజంట్ మ్యాటర్. నెట్వర్క్ అసలు ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది మీకు? ఫస్ట్ 4 మెషిన్లు కొన్నారు మీరు మీ ఇంట్లో, ఆ 4కి నెట్వర్క్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందని అడుగుతున్నాను. ఏదో స్విచ్ కొంటారు కదా, ఏదో ఒక క్లాస్, ఇప్పుడు బ్లీ క్లాస్ ఎంచుకొని ఐపీస్ స్టాండర్డ్ ఐపీస్ వాడుకుంటాం. మళ్ళీ 4 ల్యాప్టాప్లు కనెక్ట్ అవ్వాలంటే ఏం ఉండాలి? ఫస్ట్ పాయింట్ ఐపీ కావాలి. ఫస్ట్ లాజికల్ ఐపీ కాదండి, ఐపీ ఉన్నా యూజ్ లేదు. ఫిజికల్ కనెక్షన్ కావాలా? మీ చేతిలో ఒక డివైస్ ఉండాలి. ఆ డివైస్ లేని 4 మెషిన్లు ఎలా కనెక్ట్ చేస్తారు? అన్నిటికీ 4 ఐపీస్ కనెక్ట్ అయిపోతాయా? కావు కదా. ఆ ముచ్చట ఇది ఇక్కడ, అదే ఇది. ఓకే, సో కాకపోతే మనం స్విచ్ అని యూజ్ చేసుకోవచ్చు అక్కడ, అది ఇంటర్నల్ గా AWS వాళ్ళు చూసుకుంటారు. అది మీకు మనకి సంబంధం లేదు, వాళ్ళు చూసుకుంటారు. దాంట్లో వాళ్ళు ఆల్రెడీ రౌటింగ్ టేబుల్స్ అన్ని అప్డేట్ అయిపోయి ఉంటాయి, మనకి సంబంధం లేదు. పేరు ఎందుకు సపరేట్ గా ఇంటర్నల్ రౌటర్ అని పెట్టింది? మీకు బయట ఎక్కడా కనిపిస్తుంది మీకు. మీరు అది ఇంటర్నెట్ గేట్వే కాదు, అందుకే బొమ్మస్ ఎందుకు చెప్తుంది ఇక్కడ ఇంటర్నెట్ గేట్వేస్ అని, ఇక్కడ ఇంటర్నల్. ఇది మీకు మీ హ్యాండ్ ఓవర్ లో ఉండదు, మీకు ఉందని కూడా తెలియదు అసలు, ఎక్కడ చెప్పరు కూడా వాళ్ళు. కానీ ఇక్కడ చెప్పండి, అందరికీ తెలియాలి అసలు రౌటింగ్ ఎలా జరుగుతుందని చెప్పడానికి ఇది. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే అవైలబిలిటీ జోన్ తర్వాత లోపల ఏమైపోతుందంటే ఈ రౌటర్ ద్వారా కమ్యూనికేట్ అయిపోతుంది అని ఒక బ్లైండ్ గా బిలీవ్ చేయడం తప్పితే దాంట్లో లాగిన్ చేయాలి, దాంట్లో ఏముంది అవన్నీ మీరు చేయలేరు, ఎందుకంటే యాక్సెస్ ఉండదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఎస్, ఓకే ఫైన్. ఇక్కడ అవైలబుల్ జోన్స్ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఒకటే నెట్వర్క్ లో నేను పెట్టుకోవచ్చా, లేకపోతే డిఫరెంట్ నెట్వర్క్ లో పెట్టుకుంటే ఏదైనా అడ్వాంటేజ్ ఉందా?
ఏ నెట్వర్క్ లో పెడతారండి? ఇప్పుడు VPC క్రియేట్ చేసినప్పుడు ఒకే నెట్వర్క్ ఉంటుంది, 10.80 ఉంటుంది. ఇంకో నెట్వర్క్ ఎందుకు వస్తుంది మధ్యలో? ఇప్పుడు ఎటు VPC నుంచి వస్తుంది క్రియేట్ ఇంకో చేసాం నెట్వర్క్? మనం. ఆహా, నేను అనేది ఇప్పుడు 1.0 ఒక నెట్వర్క్, 2.0 ఇంకో నెట్వర్క్, 3.0 ఇంకో నెట్వర్క్. ఇప్పుడు ఓకే 1.0నే 1.1 నేను 1Bకి ఇచ్చుకుంటాను, 1.1Cకి ఏమో 1.3 ఇస్తాను. అలా ఓకే. నేను ఒకటే నేను నెట్వర్క్. నేను సబ్నెట్ క్రియేట్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 15 Subnet మినిట్స్ is ముందు specific to రాయాలి. availability. ఏమన్నారు? Subnet is specific to availability. అవును, ఒక సబ్నెట్ ఒక జోన్ లో ఉండాలి. ఓకే ఓకే ఓకేనా? ఫైన్. రైట్. నెక్స్ట్ అండి, సో అగైన్ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, మీ సైడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా అంటే లోకల్ రౌట్ క్లియరా, ఎక్కడైనా డౌట్ ఉందా అడగండి, చెప్తాను. తప్పు చెప్తే తిట్లు తినండి, ఇబ్బంది లేదు, తెలుసుకోవడం ముఖ్యం. చెప్పండి, క్లియరా అందరికి లోకల్ రౌట్? క్లియర్ సార్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే తర్వాత రౌటింగ్స్ చాలా వస్తాయండి, జుట్టు పీక్కుంటారు. అందుకనే నేను లోకల్ రౌట్ అంటే గుర్తుపెట్టుకొని, ఇది మన ఇంట్లో అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో బెడ్రూమ్ నుంచి కిచెన్ కి పోవాలంటే మెయిన్ గేట్ పోయి రాంగా, ఇంటర్నల్ కదా, అదే లోకల్ రౌట్ యాక్చువల్ గా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇది ఎందుకు చెప్తానంటే, రేపు మనం VPC పీరింగ్స్ ఇవన్నీ మాట్లాడతాం, అక్కడ చాలా వస్తాయి అందుకని. సో గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు What is that propagate no? అదే అవసరం ఉంటే చెప్తాను కదండి, వెయిట్ చేయండి, తొందరపడద్దు. ఓకే, సో 1 by 1 వెళ్దాం. సో అది అవసరం ఉంటే నేను ఇప్పుడే చెప్పామండి, అది అప్పుడు అవసరం లేదు. సో నౌ నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు VPC, ఇప్పుడు ఇది ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయనుకోండి, ఈ 3 సర్వర్లు ఉన్నాయి, వాటి మధ్య అవి కమ్యూనికేట్ అయిపోతున్నాయి, బిందాస్, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు కనెక్ట్ అవ్వాలి కదా, మీరు కనెక్ట్ అయితే కదా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాటి మధ్య అవి కమ్యూనికేట్ చేసుకుంటే ఏముంది? సో మీరు కనెక్ట్ అవ్వాలా, అప్లికేషన్స్ కనెక్ట్ అవ్వాలా, బయట నుంచి ఎవరైనా వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలా, మరి అది ఎలా జరుగుతుంది? సో అంటే మనం ఏం చెప్పాలంటే దీనికి ఇక్కడ, ఇదో చూడు బాబు, నువ్వు ఇంటర్నల్ గా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఇంటర్నల్ రౌటర్ గా ఇక్కడ నుంచి ఇంటర్నల్ కనెక్ట్ అయిపో, ఇబ్బందిలే. కానీ అది కాకుండా ట్రాఫిక్ ఇంటర్నెట్ నుంచి రావాలన్నా, మీరు ఇంటర్నెట్ కి పోవాలన్నా, మీరు ఇంటర్నెట్ గేట్వే నుంచి పోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, బయట నుంచి అంటే ఇంటర్నెట్ నుంచి మిమ్మల్ని కనెక్ట్ అవ్వాలన్నా, బయట అటు నుంచి, లేదా సర్వర్స్ అనేది వెళ్ళాలన్నా, ఇట్లా వెళ్ళాలన్నా కూడా ఇంటర్నెట్ ద్వారానే వెళ్ళాలి, అంతే కదా. మీరు మార్కెట్కి వెళ్ళాలన్నా, మందులు తెచ్చుకోవాలనుకున్నా కూడా, పార్టీకి ఏదైనా కూడా మెయిన్ గేట్ ద్వారా వెళ్ళాలి. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ, VPCకి చెప్పాలి. ఏమని చెప్పాలా? ఒకవేళ సరే 10.0 లోకల్ ఓకే, అది కాకుండా నాకు ఇంటర్నెట్కి పోవాలంటే ఎలాగా? ఇంటర్నెట్ అంటే ఒకటి కాదు కదా, లక్షల కోట్ల సైట్లు ఉంటాయి, ఎలాగా? దానికి ఇక్కడ రౌట్ యాడ్ చేస్తాను చూడండి. ఎడిట్ రౌట్ అని చెప్పి, నేను యాడ్ రౌట్ అని చెప్పి 0.0.0.0/0 అని చెప్పి, దీని కింద చూస్తే మీకు చాలా ఉంటాయండి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇస్తానంటే, మనకు కావాల్సిన ఇంటర్నెట్ గేట్వే సెలెక్ట్ చేయండి. ఇచ్చి చూడండి, AWS B27 IGW అని వచ్చింది. నౌ సేవ్ చేయండి. నౌ గుర్తుపెట్టుకోండి, 000 అంటే ఏంటి? 000/0 అంటే ఏంటంటే 10.80 కానిది ఏదైనా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 000/0 అంటే ఏంటంటే 10 కానిది ఏదైనా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ ఉంది మనకి, 10.80 1.100 ఉంది, గూగుల్కి వెళ్ళాలా, గూగుల్ యొక్క IP అడ్రస్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను బేసిక్ గా సో పింగ్ www.google.com అన్నాను అనుకోండి, మీకు ఏ IP అడ్రస్ మీకు రిజాల్వ్ అవుతుంది? మీరు చూస్తే 172.117కి అవుతుంది, అవునా? నాకు ఈ IP అడ్రస్ కి మీకు అవుతుంది యాక్చువల్ గా. ఈ IP అడ్రస్ ఆబ్వియస్ గా ఎక్కడ ఉంది? ఇంటర్నెట్ లో ఉంది. ఓకే, నా ఇప్పుడు 10.80 1.100 లోకల్ రౌట్ వాడింది అనుకోండి, పోతుందా ఇంటర్నెట్ కి? ఇంటర్నెట్ పోదు కదా, ఎందుకు? లోకల్ రౌట్ అనేది ఇది VPC లోపలే. కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ, ఈ రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుందంటే చూస్తుంది అనమాట. ఓకే, డెస్టినేషన్ వచ్చింది, డెస్టినేషన్ వచ్చి ఏంటి? డెస్టినేషన్ వచ్చి 172.217. కాబట్టి 10.80 అయి ఉంటే నేను ఇది వాడతాను. 10.80 అది కాదు కాబట్టి నేను ఈ రౌట్ దీనికి పంపించేస్తాను, అంటే ఇంటర్నెట్ గేట్ పంపించేస్తాను. దీనికనే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోతాను, యాహూ అంటాను, 7460 వచ్చింది, ఇది కూడా 10.80 కాదుగా, ఆబ్వియస్ గా మీకు దీనికి ఈ రౌటింగ్కి వెళ్ళిపోతుంది, రౌట్కి వెళ్ళిపోతుంది. అది కాకుండా మళ్ళీ మనం
ఫేస్బుక్ అంటాను 13 వచ్చింది, ఇది కూడా 10 డాట్ లేదు. సో కాబట్టి ఏమవుతుంది, అన్ని కూడా అవుతుంది, అన్ని కూడా ఇంటర్నెట్ గేట్. ఇప్పుడు సేవ్ ద రౌట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ 2 రౌట్లు యాడ్ అయింది. ఒకటి వచ్చి లోకల్ రౌట్, అంటే ఆ 3 సర్వర్లు వాటి మధ్య పోయి కమ్యూనికేట్ చేసుకోవాలి అనుకుంటే లోకల్ రౌట్. అది కానిది ఏదైనా, అది కానిది ఏదైనా నేను ఎందుకు అంటున్నానంటే, మీకు రేపొద్దున మనం ఏం చేస్తాము, కొత్త VPC క్రియేట్ చేస్తాం, ఇంకో VPC క్రియేట్ చేస్తాం, అది వచ్చి మేబీ 10.90లో ఉండొచ్చు, ఆ 2 కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు ఏంది, మనం ఇంకో రౌట్ యాడ్ చేస్తాం అనమాట. అలాగే రేపు ఇంకా బాగా అర్థమవుతుంది మీకు పీరింగ్ చెప్పేటప్పుడు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది, ఈ విధంగా మనం లోకల్ రౌటు అండ్ ఇంటర్నెట్ కి రౌటు. సో 000 అంటే ఏంటంటే ఇంటర్నెట్ కాదనుకో. చాలా మంది ఏమంటారంటే 000 అంటే ఇంటర్నెట్ అంటారు. కాదు, పైన కానిది ఏదైనా దీనికి వెళ్ళాలి అని చెప్పడం. 10.18 కాకుండా ఏదైనా 80 కాకుండా ఏదైనా కూడా దీనికి పంపించమని మనం చెప్తున్నాం. దాన్ని తీసుకెళ్లి కనెక్షన్ ఇంటర్నెట్ గేట్వేకి ఇచ్చాం, అంతే తప్ప 000 అంటే ఇంటర్నెట్ కాదండి. ఇప్పుడు నేను 00 అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, వేరే దానికి ఏమైనా ఇచ్చాను అనుకోండి, అది ఇంటర్నెట్ ఎలా అవుతుంది? సో కాబట్టి 10.80 కానిది ఏదైనా కూడా దీనికి వెళ్ళాలి. ఇది ఇంటర్నెట్ కి వెళ్ళాల్సిన రౌట్, ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వేకి అటాచ్ చేసాం కాబట్టి. క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్ హియర్? అర్థమైందా? సార్ విశ్వనాథ్ హియర్. ఇప్పుడు 10.80 మనం అన్నాం కదా, సో దట్ మనం ఇంటర్నల్ గా మనం క్రియేట్ చేసుకున్నది IP అడ్రస్ అన్నారు, బికాస్ పబ్లిక్ కాదన్నారు, రైట్? దట్ ఈస్ ప్రైవేట్ IP అన్నారు. సో నా ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ పర్సన్, ఓకే, ఇప్పుడు తను కూడా తన ప్రైవేట్ గా 10.8 అని పెట్టాడు, రైట్? సో తను కూడా 10.80 పెట్టినప్పుడు ఇది జస్టిఫై అవ్వదు కదా, బికాస్ దట్ ఈస్ ప్రైవేట్, దిస్ ఇస్ ఆల్సో ప్రైవేట్. సో ఈ 10.80 ఇప్పుడు తను కనుక ఇంకో VPC క్రియేట్ చేసుకుని అండ్ హీ వాంట్ టు యాక్సెస్ అవర్స్, సో సమ్ డేటా గురించి ఇక్కడికి యాక్సెస్ చేద్దాం అనుకుంటే కనుక, సో మనం ఇక్కడ మనం రౌట్ ఇచ్చినట్టు 10.80 అనేది పెట్టి కింద 00 అంటే మీరు అన్నది 10.80 కాకుండా ఏదైనా సరే యూ కెన్ యాక్సెస్ అని చెప్పారు కదా. సో ఇన్ కేస్ సో అండ్ సో పర్సన్ కూడా 10.80 అని క్రియేట్ చేసుకుంటే వాట్ విల్ ద సినారియో? సినారియో ఏంటంటే మీరు ఫస్ట్ క్లాస్ లో 10th క్లాస్ క్వశ్చన్ అడుగుతున్నారండి, అది వచ్చిన ఇబ్బంది. ఓకే, సో కాబట్టి రేపు దాకా ఆగండి. సో ఎందుకంటే అది పీరింగ్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రౌటింగ్ అందరికి ఈ రౌటింగ్ అర్థమైందా? లోకల్ రౌట్ 10.80 ఏంటి? నాకు అది అంతవరకే కావాలి నాకు. సో మీ క్వశ్చన్ పీరింగ్ లో ఆన్సర్ అవుతుంది. సో వెయిట్ చేయండి. నెక్స్ట్ పుర ప్రజలారా, క్లియరా? Sir, Harsha garu, so Gibson here. So anything starting with 10.80 kanide, it would be the internet gateway ద్వారా వెళ్తుంది అంటారు. ఇప్పుడు 10.1 2 3 it doesn't matter, 80 తర్వాత అట్లా కాదు. 10.80 కానిది ఏదైనా, ఇట్ కెన్ బి 79, 10.1, 10.2 డజంట్ మ్యాటర్. 10.80 తో స్టార్ట్ కానిది ఏదైనా, ఇట్ కెన్ బి 79, ఇట్ కెన్ బి 81, ఇట్ కెన్ బి 10.255, ఏదైనా it should go to this one. నీకు ఇంకా రేపు ఇలాంటి క్లారిటీ వస్తుందండి, డోంట్ వరీ. సో బట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలా, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్లియర్ అండి? yes, this one is clear. డెస్టినేషన్ టార్గెట్ అనేది ఏంటి సార్? డెస్టినేషన్ అంటే మీరు ఇప్పుడు ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ సర్వరు ఈ 10.1.1.100 ఉందనుకోండి, ఓకే ఓకే. సో ఇది సోర్స్ అవుతుంది, ఇది ఒక ఫైల్ పంపించాలి. ఎక్కడ పంపించాలా? 10.80 3.100, ఇది డెస్టినేషన్ అవుతుంది. ఓకే, అప్పుడు డెస్టినేషన్ నెట్వర్క్ ఏమవుతుంది చెప్పండి? 10.80నే కదా, అట్లే కదా అది ఫైండ్ అవుట్ చేస్తుంది, ఇదంతా కూడా లోకల్ అని చెప్పి. ఇప్పుడు సోర్స్ 10.80, డెస్టినేషన్, సో అప్పుడు ఏమవుతుంది, లోకల్ అవుతుందిగా, అట్లా ఫైండ్ అవుట్ చేస్తుంది అది, అదే డెస్టినేషన్. అంతమించి ఏం లేదు అక్కడ. యాక్చువల్గా టార్గెట్ ఒక్క నిమిషం, టార్గెట్ లోకల్ కదండి. ఒక్క నిమిషం, ఇది ఎందుకు ఆగింది గైస్? ఒక్క నిమిషం ఆగండి, స్టక్ అయింది. ఓకే, హోల్డ్ ఆన్, గివ్ మీ 1 minute. ఓకే ఓకే, టార్గెట్ లోకల్ అండి. ఎక్కడికి పంపించాలి ట్రాఫిక్ అంటే? లోకల్ అంటే ఏంది? ఇది మీ ఇంటర్నల్ రౌటర్, ఇది లోకల్ అంటే అది యాక్చువల్గా దానికి పంపిస్తుంది. యాక్చువల్గా అదే ఇంటర్నెట్ అనుకోండి, ఇంటర్నెట్ గేట్వే పంపిస్తుంది. అదే VPC అనుకోండి, పీరింగ్ అనుకోండి, పీరింగ్ పంపిస్తుంది. సరే, నెక్స్ట్ వద్దాం.
సో మనకి ఏమైపోయింది, విపిసి అయిపోయింది, సబ్నెట్స్ అయిపోయింది, ఆ తర్వాత రౌటింగ్ టేబుల్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకి సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయాలండి. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ నెట్వర్క్ ఏసీఎల్స్ మీద సపరేట్ క్లాస్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోండి ఈ విషయంలో, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ లో, ఎందుకంటే మీకు తర్వాత నీట్ గా అర్థం అవుద్ది. మీరు ఏం చేస్తారంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని బాబుమోహన్ క్వశ్చన్ ఇక్కడ అవసరం లేదు. మీకు నేనేం చేస్తానంటే మీకు ఎన్ఏసిఎల్స్ అండ్ దీని పేరేంటి మనకి సెక్యూరిటీ గ్రూప్స్ మళ్ళీ మాట్లాడతాము. సో మీరు ఏం చేస్తారంటే అలౌ ఆల్, లేదంటే ఇక్కడికి వచ్చి నేను AWS B27 అలౌ ఆల్ అని ఇచ్చేసేయండి. ఇచ్చేసి సేమ్ అదే కాపీ చేసి పేస్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే మన 27 కదా, ఇక్కడికి వచ్చి మన VPCకి ఇచ్చేయండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అవుట్బౌండ్ మీరు ఏం చేయాల్సిన పనిలే, ఇన్బౌండ్ ఇక్కడికి వచ్చి ఆల్ ట్రాఫిక్ ఇచ్చి ఎనీవేర్ అని ఇచ్చేసి, రియల్ టైంలో ఇట్లా చేయొద్దండి. రియల్ టైం చెప్పారంటే అటు ఇటు అయిందంటే ఆ రోజు ఆఖరవద్దు ఉద్యోగం. సో రియల్ టైంలో ఇలా చేయొద్దు, మీ ల్యాబ్లో చేయండి. అంటే ఏం చేశానంటే లిటరల్ గా నేను బయట నుంచి ఎవరైనా నా VPCలోకి కనెక్ట్ అవ్వచ్చు అని పర్మిషన్ ఇచ్చాను. ఎందుకు సార్ మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక ఫుల్ క్లాస్ కావాలండి. మనం ఏం చేస్తామంటే మేబీ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ మాట్లాడతాం. సో డోంట్ వరీ. ఓకే, సో ఇలా అలౌ చేసాను. సో సెక్యూరిటీ గ్రూప్ రెడీ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనం చేయాల్సింది, మనం ఒక మెషిన్ డిప్లాయ్ చేయాలి. మెషిన్ కంటే ముందు ఒక కీ పేర్ డిప్లాయ్ చేయాలండి. మీరు ఈ లోపల ఏం చేస్తారంటే మీరు నాతో కమ్యూనికేషన్ చేస్తున్న ఈమెయిల్ అని చూసారా, జీమెయిల్, దాంతో లాగిన్ చేసి పెట్టుకోండి. బై ది వే, సరే మీరు ఇక్కడ చూసారనుకోండి, మీకు EC2కి వచ్చాం కదా. యాక్చువల్గా దీనికి VPCకి ఎటువంటి సంబంధం లేదండి బై ది వే. బట్ నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీరు అంటే మీకు ప్రూవ్ చేయాలి కదా మనం అంతా క్రియేట్ చేసామా లేదా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి కీ పేర్స్కి రండి. కీ పేర్స్కి వచ్చి మీరు విండోస్ వాడుతుంటే, సింపుల్ గా చెప్పాలంటే విండోస్ కు వాడుతుంటే క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏదో ఒక పేరు ఇవ్వండి, B27 ఇచ్చి. మీరు విండోస్ వాడితే విండోస్ లో మనం పుట్టి వాడతాం, లైనక్స్ కి. ఓకే, పుట్టి వాడతాము కాబట్టి మీరు PPK డౌన్లోడ్ చేయండి. ఒకవేళ మీరు మ్యాక్ లేదా లైనక్స్ వాడుతుంటే పెమ్ డౌన్లోడ్ చేయండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే పెమ్ డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని PPKగా మార్చుకోవచ్చు. కాబట్టి పెమ్ డౌన్లోడ్ చేయండి. సో క్రియేట్ కీ పేర్ అంటాను. క్రియేట్ కీ పేర్ అంటే మీకు ఏం జరుగుతుందంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ పేర్స్ క్రియేట్ అవుతాయి. అది మనం EC2 అప్పుడు మాట్లాడతాము. సింపుల్ గా పబ్లిక్ కి అది పెట్టుకుంటుంది, ప్రైవేట్ కి నాకు ఇస్తుంది. అదే ఈ పెమ్ ఫైల్ అండి, సేవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనం ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తానండి. మనం మెషిన్ డిప్లాయ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక మిషన్ ఉంది. నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ రెండు చేద్దాం. ఒకటి వచ్చి 1Aలో పెడతాను, ఇంకోటి వచ్చి 1Cలో పెడతాను. ఓకే, రెండు డిప్లాయ్ చేద్దాం. లెట్ మీ టెల్ యూ, నేను ఎక్కువ లైనక్స్ వాడతానండి, నేను విండోస్ వాడను. ఎందుకు? ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఒక ఫస్ట్ రీజన్ అంటే డిలే అనమాట. మీకు విండోస్ మిషన్ డిప్లాయ్ చేయాలంటే 4 minutes ఆగాలి యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే మనకి కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే మనకి 1 GB ర్యామ్తో విండోస్ పనిచేయదు, 4 GB రావాలి. అదే లైనక్స్ అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఆల్వేస్ మీరు T2 మైక్రో వాడండి, ఆల్వేస్ T2 మైక్రో. నేను స్పెసిఫిక్గా చెప్తాను వేరేది వాడాలంటే, తప్పితే ఆల్వేస్ T2 మైక్రో వాడి ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే AWS B27 సెలెక్ట్ చేయండి. సో మీరు ఇక్కడ చూస్తే చూడండి, సబ్నెట్ వెబ్ సర్వర్ సెలెక్ట్ చేస్తే మీకు డిజేబుల్ అని వచ్చింది ఇక్కడ. ఓకే, అంటే మీకు పబ్లిక్ IP అసైన్ కాదు, అందుకని అనేబుల్ చేయండి. అనేబుల్ చేసి ఇంకేం చేయొద్దు, మీరు ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా EC2లో మాట్లాడతాము. ఓకే, మీరు కావాలనుకున్న దీనికి IP ఇవ్వాలనుకున్నాండి, ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నాకు నేను 1.100 ఇచ్చాను కదా, ఇక్కడ మీరు వదిలేసినా కూడా ఆటోమేటిక్గా ఆ రేంజ్ లో ఒక IP అసైన్ అయిపోతుంది. బట్ లేదు అనుకుంటే ఇలా కూడా 1080 1.100 అంతే కదా. మనం ఈ సర్వర్కి ఏమనుకున్నాం, పైకి వస్తే అదే ఇద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, సింపుల్ గా వెబ్ సర్వర్ 1 అన్నాను అనుకోండి. వెబ్ సర్వర్ 1 అని ఇచ్చి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం చూడండి, AWS B27 ఆల్ ట్రాఫిక్ అంతా అలౌ చేసింది. రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి మనం ఒక క్రియేట్ చేసాం కదా, AWS B27 అని చెప్పి ఒక కీ క్రియేట్ చేసాం. అసైన్ చేయండి అండ్ లాంచ్ చేయండి. మీకు మిషన్ లాంచ్ అవుద్ది. ఇది ఎక్కడ లాంచ్ అవుతుంది? వెబ్ సర్వర్స్ అనేది ఎక్కడ ఉంది మీకు? 1Aలో ఉందండి. అలాగే 1Cలో DB దాంట్లో కూడా ఒక లాంచ్ చేస్తాను యాక్చువల్గా.
ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ లాంచ్ అని చెప్పి మళ్ళీ అదే లైనెక్స్ సెలెక్ట్ చేసి మళ్ళీ అదే T2 మైక్రో సెలెక్ట్ చేసి ఓకే, ఈసారి ఏం చేస్తాను B27, ఈసారి వచ్చి మళ్ళీ నేను చూడండి DB సర్వర్ సెలెక్ట్ చేస్తాను, 1Cలో ఉంటుంది. ఓకే, సో కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు హండ్రెడ్ అని ఇచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, ఇక్కడికి వచ్చి DB సర్వర్ 1 అని ఇచ్చి కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్ చేయండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే 2 సర్వర్స్ లాంచ్ చేశానండి. ఒకటి వచ్చి వెబ్ సర్వర్ 1 ఎక్కడుంది, మనకు వచ్చి US ఈస్ట్ 1Aలో ఉంది, అంటే అవైలబిలిటీ జోన్ 1లో ఉంది మీరు గమనించినట్లయితే 1A. రెండో సర్వర్ వచ్చి 1B. మీకు ప్రతి సర్వర్కి కూడా మీకు రెండు ఐపీలు ఉంటాయండి. ఒకటి వచ్చి పబ్లిక్ ఐపీ, ఇంకోటి ప్రైవేట్ ఐపీ. రియల్ టైంలో పబ్లిక్ ఐపీలు అసైన్ చేయమండి, ఎందుకంటే మీ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా VPN కనెక్టివిటీ కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది కాబట్టి ప్రైవేట్ లో కనెక్ట్ అవ్వచ్చు. బట్ మనకు అది లేదు కదా, నేను కనెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ పబ్లిక్ ఐపీ కావాలా, అందుకని పబ్లిక్ ఐపీ అసైన్ చేశాను. ఓకే, సరే ఇప్పుడు ఈ సర్వర్స్ కి కనెక్ట్ అవ్వాలి. ఈ లైనెక్స్ సర్వర్స్, విండోస్ అనుకోండి సింపుల్ గా చాలా ఈజీ. విండోస్ వచ్చి మనం ఏం చేస్తాం, MSTSC అని టైప్ చేసి ఇక్కడ ఇచ్చి మీకు IP అడ్రస్ కనెక్ట్ అయిపోతుంది. కానీ మనం కనెక్ట్ అవ్వాల్సింది లైనెక్స్ సర్వర్స్ కి, అవునా? సో లైనెక్స్ సర్వర్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలంటే పుట్టి వాడాలి. సో మీరు ఏం చేయాలో ఇక్కడికి వచ్చి నేను సింపుల్ గా పుట్టి డౌన్లోడ్ వాడదాం. ఓకే, మీరు ఏం చేయొచ్చు, putti.exe డౌన్లోడ్ చేయండి. దాంతో పాటు కిందకు వస్తే మీకు పుట్టి జెన్ అని ఉంటుంది, జనరేటర్, ఇది కూడా డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంచాను. ఓకే, ఆ రెండు డౌన్లోడ్ చేయండి. పుట్టి జెన్ ఎందుకంటే మనం మన పెమ్ ఫైల్ ని PPK ఫైల్ గా మారుస్తాం. ఎందుకంటే పుట్టికి మీకు పెమ్ ఫైల్ తెలియదు అనమాట. సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్స్కి వెళ్తే ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుందండి, జనరేటర్, డబుల్ క్లిక్ కొడతాను. డబుల్ క్లిక్ కొట్టి ఏ నొక్కద్దు, సింపుల్ గా లోడ్ అని క్లిక్ చేయండి. మీ AWS ఇది ఉంటుంది చూసారా, ఇక్కడ AWS B27 నుంచి మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. డౌన్లోడ్స్కి వచ్చి ఇక్కడ ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసి B27 ఓపెన్ చేయండి. ఓకే, మీరు కావాలనుకుంటే ఒక పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా నష్టం లేదు. కానీ మీ PPK ఫైల్ పోయింది అనుకోండి, సేఫ్ సైడ్ కోసం ఒక పాస్వర్డ్ పెట్టుకొని ఇంకేం క్లిక్ చేయొద్దండి. ఓన్లీ థింగ్ ఏం చేయాలంటే సేవ్ ప్రైవేట్ కి అని క్లిక్ చేసి ఓకే, సో నేను ఏం చేస్తాను, మీకు డేట్ మాడిఫై వస్తే ఇక్కడ వచ్చి PM PP, అంటే మీకు 2 ఫైల్స్ ఉంటాయి సేమ్ పేరుతో, ఒకటి వచ్చి PEM, ఇంకోటి వచ్చి PPK. అయిపోయిందా, డన్, ఇంకా మనకు పని లేదండి, క్లోజ్ చేసేయండి. ఇది కూడా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్టెన్సెస్ రెండుకి కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ వెబ్ సర్వర్ 1 ని సెలెక్ట్ చేసి, బై ది వే మీలో ఎవరైనా మొబైల్లో కనెక్ట్ అయి ఉంటే నెక్స్ట్ నేను వీడియో యాక్సెస్ ఇచ్చేటప్పుడు మీరు సర్వర్లో మీ ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఉంటేనే నేను చెప్పబోయే స్టెప్స్ పనిచేస్తాయండి. మీరు మొబైల్లో ఉంటే తర్వాత ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ చూసుకుని పని చేసుకోవాలా, లేదా కుదిరితే ఇప్పుడే ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్లో లాగిన్ చేయండి, మొబైల్లో కాకుండా. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, సో పుట్టి ఓపెన్ చేస్తాను. డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చి EC2 user అని చెప్పి ఇందాక నేను కాపీ చేసిన DNS నేమ్ అక్కడ ఇస్తాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అపీరెన్స్కి వచ్చి నాకు ఫాంట్ సైజ్ పెంచుకుంటాను, 14 ఇస్తాను. నెక్స్ట్ వచ్చి కలర్స్కి వస్తాను, కలర్స్కి వచ్చి yellow ఇస్తాను. నెక్స్ట్ అవన్నీ కూడా వేస్ట్. యాక్చువల్ ఇంపార్టెంట్ ఏంటంటే SSHకి వచ్చి ఆథెంటికేషన్కి వచ్చి ఇందాక మనం కన్వర్ట్ చేసిన PPK ఫైల్ కావాలి. సో డౌన్లోడ్స్కి వెళ్తే మన PPK అది సెలెక్ట్ చేయండి, అది సెలెక్ట్ చేసి ఓపెన్ అన్నాను అనుకోండి, ఇలా ఇది ఎర్రర్ మెసేజ్ కాదండి, వార్నింగ్ అంతే.
ఎస్ అని నొక్కారనుకోండి మీరు లాగిన్ చేస్తారు. మనం నాకు పాస్వర్డ్ ఇచ్చాం కదా, పిఎంని పీపీకే కన్వర్ట్ చేసేటప్పుడు ఆ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి మీరు లాగిన్ అయిపోతారు. సో రైట్ నౌ యూజర్ లో ఉన్నారు, sudo su హైఫన్ అంటే నౌ యూ కన్వర్ట్ ఇన్ టు రూట్. ఇది వెబ్ సర్వర్ 1 కి లాగిన్ చేసామండి. ఇదే విధంగా మనం డిబి సర్వర్ కూడా లాగిన్ చేద్దాం. ఇది సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చి అపియరెన్స్కి వచ్చి ఈసారి ఇక్కడికి వచ్చి బోల్డ్ 16 ఇస్తాను, 14 కాకుండా. ఆ తర్వాత మళ్ళీ కలర్స్కి వచ్చి ఆరెంజ్ చేద్దాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఓకే మీరు చూసినట్లయితే సో మీరు చూసే 1081.100 అది 3.100. సో బై డిఫాల్ట్ గా పింగ్ అవ్వాలండి. పింగ్ 10.80.3.100 ఇట్లా పింగ్ చేసినప్పుడు పింగ్ అవుతుంది కదా, అలాగే ఇక్కడికి వచ్చి పింగ్ 10.80.1.100 మీకు చూసారా రెండు ఉదాహరణ పింగ్ అవుతున్నాయి అంటే రీచ్ అవుతున్నాయి. పింగ్ అంటే ప్యాకెట్ ఇంటర్నెట్ గ్రాపర్ అండి, ఇట్స్ టూల్ అనమాట, జనరిక్ టూల్. అంటే ట్రాఫిక్ ఎలా రౌట్ అవుతుంది ఉదాహరణ పింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ వచ్చి ఇలా వెళ్తుంది అనమాట. వెరీ సింపుల్ గా ఇంటర్నెట్ గేట్వే పోర్టల్ చూడండి, ఇలా వచ్చి డైరెక్ట్ గా ఇలా వెళ్ళిపోతుంది అంతే. ఇంటర్నల్ గానే ఉంది మొత్తం ట్రాఫిక్ అయితే. లోకల్ రౌట్ వాడుతుంది మనకి రౌటింగ్ టేబుల్ లో రౌట్ అండ్ లోకల్ రౌట్ యాజ్ వెల్ యాజ్ టు ఇంటర్నెట్ గేట్, అది లోకల్ రౌట్ వాడుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇమాజిన్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి పింగ్ www.google.com అని ఇచ్చాను అనుకోండి. సో google.com కూడా పింగ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ సేమ్ అలాగే వస్తుంది. ఇంటర్నల్ రౌటర్ ద్వారా ఇంటర్నెట్ గేట్వేకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుందండి. అలాగే ఇంటర్నల్ రౌటర్ కూడా పోవాలన్న ఉద్దేశం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు యాక్చువల్గా. ఇంటర్నల్ రౌటర్తో ఇంకా పని లేదనమాట యాక్చువల్గా. సో మీకు ఈ విధంగా రెండు రౌట్స్. సో నేను లోకల్ గా పింగ్ చేసినప్పుడు మీకు ఇంటర్నల్ రౌటర్ ద్వారా పింగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అదే మనం ఇచ్చినప్పుడు ఇంటర్నల్ రౌట్కి పోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇటు వెళ్ళిపోవాలి యాక్చువల్గా. అంటే దాని కూడా నాది ఇటే వెళ్తుంది, కాకపోతే ఇలా వెళ్తుంది, రౌటర్ ద్వారా వెళ్తుంది బేసిక్గా. ఈ విధంగా మనం ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మొత్తం 3 సర్వర్లు అంటే 2 సర్వర్లు, తర్వాత ఇంటర్నల్ రౌటరు, ఇవన్నీ ఉన్నాయండి. ఇది బేసిక్ గా VPCని ఎలా సెట్ చేసుకోవాలంటే మీ ల్యాబ్ కోసం ఇలా చేసుకోవాలి. దీంట్లో మీకు బిల్లు పడే కాంపోనెంట్ ఏంటంటే ఏమీ లేదు, ఎందుకంటే మనం 2 సర్వర్లు వాడాం, 2 T2 మైక్రోలే. సో దానికి బిల్ లేదు. ఎన్ని బిల్ లేదంటే నార్మల్ గా ఒక సర్వర్ 250 గంటలు వాడొచ్చండి, మీకు బిల్ ఉండదు T2 మైక్రో. కానీ 2 వాడినప్పుడు బై 2 అవుతుంది, అప్పుడు $375 అవర్స్ అవుతుంది అనమాట, చూసుకోవాలి జాగ్రత్తగా. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు VPCకి, సబ్నెట్స్ కి, రౌటింగ్ టేబుల్స్ కి, ఇంటర్నెట్ గేట్వేకి, సెక్యూరిటీ గ్రూప్స్ కి, కీ పేర్స్ కి ఆర్ T2 మైక్రోస్ కి బిల్లు లేదు. సో కాబట్టి ఈ ల్యాబ్ అంతా మీరు చేసినా కూడా మీకు బిల్లు ఉండదు. ఓకే ఇదండి ఓవరాల్ గా. ఒక 5 minutes క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను, తర్వాత మనం వీడియో యాక్సెస్కి వెళ్ళిపోదాం. ఈ లోపల ఏంటంటే మిగతా వాళ్ళు గూగుల్ లాగిన్, మీరు నాతో కమ్యూనికేట్ చేసి గూగుల్ లాగిన్ చేయండి. సో ఎవరైనా మొబైల్లో ఉంటే ల్యాప్టాప్స్ డెస్క్టాప్ లో లాగిన్ చేయండి. ఎస్ క్వశ్చన్స్ అండి. T2 మైక్రో ఏం సార్? T2 మైక్రో మెషిన్ అండి, మనం డిప్లాయ్ చేసిన మెషిన్ ఉంది కదా, అది ఇప్పుడు డిప్లాయ్ చేసాం కదా, ఇది T2 మైక్రో మెషిన్ నేను క్రియేట్ చేసినప్పుడు T2 మైక్రో సెలెక్ట్ చేసాం కదా. అంటే లైక్ ఏంటది ఎగ్జాక్ట్లీ అని T2 మైక్రో? డు వి హావ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో? లైక్ చాలా ఉంటాయండి, మీకు EC2 లో అర్థం అవుతాయి. సింపుల్ గా చెప్పండి, షర్ట్ సైజ్ అనుకోండి, XL, XXL ఉంటాయి కదా. అంటే ఏంటి మీకు XL ఏంది, మామూలు L అంటే ఏంటి స్మాల్, అట్లా ఉంటాయి కదా. అలాగే ఇది కూడా T2 మైక్రో అంటే తక్కువ ర్యామ్, T2 లార్జ్ అయితే ఎక్కువ ర్యామ్, అలా ఉంటుంది అనమాట. EC2 లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ అండి. Sir, I'm Sridhar. So, మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పిన ప్రకారం I just created my AWS account, కానీ తర్వాత నేను చూడలేదు. సో ఏం పర్లేదండి, వీడియోస్ వస్తాయి ఎప్పుడు మీరు చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫైన్, థ్యాంక్ యూ. హర్ష గారు, నా పేరు సురేంద్ర అండి. ఇక్కడ మేము యాక్చువల్ గా వచ్చేసి సర్వర్స్ అన్ని AWS లో పెట్టున్నాము, ప్రొడక్షన్ సర్వర్స్. VPC వచ్చేసి సైడర్ బ్లాక్ 10.192.90.0/23. ఓకే 90.0/23. 6 సబ్నెట్స్ క్రియేట్ చేశారు.
యా చిన్న చిన్నయే, బట్ ఒక సబ్నెట్ లో వచ్చేసి సైడర్ బ్లాక్ 10.192.91.0 ఉంది. ఇట్స్ బేసిక్లీ నాకు ఎక్కడ కన్ఫ్యూజన్ అవుతుందంటే, మన విపిసి డిఫైన్ చేసింది 90.0/16 అయితే ఈ సబ్నెట్ వన్ ఆఫ్ ది సబ్నెట్. హోల్డ్ ఆన్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడికి వచ్చి నేను సబ్నెట్ క్యాలిక్యులేటర్కి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నాకు మీ విపిసి చెప్పండి 10.192.90.023/23. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అనుకోండి, 23కి వస్తే మీరు చూడాల్సింది ఏంటంటే, నాకు ఏ నెట్వర్క్స్కి వస్తాయంటే మీకు హోస్ట్ రేంజ్ వచ్చి ఈ హోస్ట్ రేంజ్ వస్తుందండి. మీరు అంటే ఇలా క్యాలిక్యులేట్ చేయండి, అర్థం అవుతుంది మీకు. ఓకే, షూర్, థాంక్స్. ఓకే, సరే. మీరు క్లాస్ అయిపోయినాక ఏం చేస్తారంటే, 2 రైట్ క్లిక్ కొట్టి స్టాప్ చేయొద్దు. స్టాప్ చేసిన బిల్ పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్టోరేజ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడికి వచ్చి టెర్మినేట్ చేసేయండి. ఎప్పుడైనా కూడా ల్యాబ్ అయిపోయిందంటే టెర్మినేట్ అయిపోవాలి మెషిన్స్. ఓకే, ఉండకూడదు. యాక్చువల్గా స్టాప్ చేసి పెట్టుకున్నట్టే పెట్టుకోవచ్చు అండి. ఎందుకు అవసరం ఏంది స్టార్ట్ చేయడానికి అంత బద్ధకం ఏంది? కాబట్టి అవసరం లేదు, షట్ డౌన్ చేసేయండి. టెర్మినేట్ చేయండి. గైస్, క్వశ్చన్స్ అండి మనకి. మీరు తొందరగా అడిగితే నేను వీడియో యాక్సెస్ ఫిగర్ అవుట్ చేయాలి, అందుకని. సరే, ఓకే, లెట్స్ ప్రొసీడ్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ రికార్డింగ్ ని హాల్ట్ చేస్తాను ఒకసారి. ఇది రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు.